రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్సభలో ప్రసంగించిన ప్రధాని భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్న నరేంద్ర మోదీ రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపణ. సీఎం సహా మంత్రులు ప్రజాప్రతినిధుల గురుకుల బాట. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి గురుకులాల ప్రక్షాళనకు చిత్తశుద్ధితో ఉన్నామని వెల్లడి. బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న కేటీఆర్ ఇప్పటికైనా విద్యార్థుల సమస్యల పరిష్కారాలపై దృష్టి సారించాలని హితవు. రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటిస్తామన్న చైర్మన్ బుర్రా వెంకటేశం. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత. ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ. ఆస్ట్రేలియాతో 3వ టెస్టు తొలి రోజు వర్షార్పణం. 28 పరుగుల వద్ద నిలిచిపోయిన ఆట. రేపు ఎల్లుండి కూడా వర్షం పడే అవకాశం ఉందన్న వెదర్ రిపోర్ట్.